अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ఛాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయంలో 14వ ఖండం వరకు మనం చూశాము। అక్కడ దేవర్షి నారదమునికి ఒక్కొక్క తత్వాన్ని ఉపదేశిస్తూ వెళ్తున్నారు। ముందుగా ఆకాశం తేజస్సు కంటే శ్రేష్టమైంది కాబట్టి ఆకాశాన్ని బ్రహ్మగా భావించి ఉపాసించు అని ఉపదేశించిన తర్వాత మళ్ళీ ఆకాశం కంటే ఏదైనా శ్రేష్టమైనది ఉంటేనా ఆకాశం కంటే శ్రేష్టమైన స్మృతి అనేది అత్యావశ్యకం కాబట్టి స్మృతిని బ్రహ్మగా భావించి ఉపాసించు। స్మృతి కంటే శ్రేష్టమైన ఏదైనా ఉంటేనా స్మృతి కంటే శ్రేష్టమైన ఆశ బలవతి। ఆశ అనేది మన జీవితంలో ఉండాలి। ఆశావాన్ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి ఆశ అనేది కూడా అత్యంత శ్రేష్టమైనది కావున ముందుగా ఆశని బ్రహ్మగా భావించి ఉపాసించు అని చెప్పి ఇక్కడ మనం నిన్నటి వరకు చెప్పిన పాఠాన్ని ప్రస్తావించుకున్నాము। చూడండి, ఇప్పుడు అదే క్రమంలో ఆశ కంటే కూడా మనం ఈ ఆశ ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తున్నాం। అక్కడ ఆ తెలుసుకోవడం వల్ల దాన్ని బ్రహ్మగా భావించి ఉపాసించడం వల్ల ఒక్కొక్క ఉపలబ్ధి కూడా కలుగుతుంది। నిన్న ఆశని తెలుసుకోవడం వలన సమస్త కామనలు ఏవైతే ఉన్నాయో అవి ఆశ కంటే కూడా ఏవైతే ఉన్నాయో సమస్త మనోకామనలు సిద్ధిస్తాయి అని చెప్పి ఈ రకం ప్రస్తావించుకున్నామట। కాబట్టి తస్య అమోఘ వాక్ భవతి, అతనికి ఇంకా ఏదనుకుంటే అది సిద్ధిస్తుందన్నమాట। తస్య అమోఘ భవతి అంటే అది ఏదనుకుంటే అది ఆఘాతం ఉండదన్నమాట, అంటే వ్యవధానం ఉండదన్నమాట, అన్ని కూడా యథార్థంగా సిద్ధిస్తాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం। అలా ప్రతిదీ ఒక్కొక్క మెట్టు మనం ముందుకెళ్లే కొద్ది దాని ఒక ఉపలబ్ధి కూడా చెప్పు, దాని యొక్క గతి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనకు ఉపలబ్ధి కలుగుతుంది। కాబట్టి మనం ఏ క్రియాకలాపాలు చేసినా మనం చాలా మంది రకరకాల పూజ అనుష్ఠానం చేస్తున్నాం సమాజంలో, మూర్తి పూజ అని చెప్పి, లేదంటే భిన్న పూజలు మనం చేస్తున్నాం। అది మనం ఎక్కడ చేసినా పూజ ఏదైనా కావచ్చు, అది వ్యక్తికి చేసినా, చెట్లకు చేసినా, మనుషులకు చేసినా, అలాగే రాళ్ళ దప్పలకు చేస్తూ ఉంటాం అనమాట। అంటే ప్రతిదీ మనం ఏదైతే చేస్తున్నామో అది యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని చేసినట్లయితే అది ఉన్నతమైనటువంటి జ్ఞాన్ని కలిగిస్తుంది, వైరాగ్యాన్ని కలిగిస్తుంది, ఉన్నతమైన విద్యను ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట। అది సూక్ష్మంగా అల్పాత్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆంశిక రూపంలో దాని యొక్క ఉపలబ్ధి కలుగుతుంది। కానీ అది ఆంశిక రూపంలో చేసేటువంటిది ఏదైతే ఉందో ప్రారంభం చెప్పుకున్నాం అది నేను వినాశం చేస్తుంది ఎప్పుడోసారి। అంటే వినాశం చేస్తుందంటే గతి ఉండదు, ఎక్కడికక్కడే ఉండిపోతుంది। ఎక్కడికక్కడే ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనేక దోషాలు కూడా మనలో వ్యాపిస్తాయి। అనేక దోషాలు వచ్చినప్పుడు మనకు అధోపతనం అవుతున్నాం, ఎందుకంటే అదే శ్రేష్టమైంది, అదే ఉన్నతమైంది అని చెప్పి మనం అలాగే అక్కడే ఆగిపోయాం అనమాట। అంటే అలా ఉండకూడదు, ఒక్కో తత్వాన్ని తెలుసుకొని ముందుకెళ్తూ ఉండాలి అనే తత్వాన్ని మనకు బోధిస్తున్నది ఇక్కడ దేవర్షి। చూడండి, ఆశ కంటే కూడా ఇంకేదైనా శ్రేష్టమైనదైనా ఉందా అని నారదముని అడిగినప్పుడు ఆశ కంటే శ్రేష్టమైనది ప్రాణతత్వం ఉంది। ఆ విషయాన్ని ఈ పంచదశ ఖండంలో మనం చూద్దాం। చూడండి, ప్రాణో వావా ఆశాయాః భూయాన్ యథా వా అరా నాభౌ సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణం ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణః ప్రాణం దదాతి
ప్రాణాయ దదాతి ప్రాణో పితా ప్రాణో మాతా ప్రాణో భ్రాతా ప్రాణ శ్వశా ప్రాణ ఆచార్య ప్రాణో బ్రహ్మణ ఆచా శ్వశా ప్రాణో ఆచార్య ప్రాణో బ్రహ్మణ అని చెప్పి ఈ రకంగా ప్రాణం యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకున్నామట. అంటే ఈ ప్రాణం అనేది ఏదైతే ఉందో మనకు ఆశ కంటే బలమైంది అని చెప్పుకున్నాం. ఇవన్నీ మనం ఏవైతే క్రియాకలాపాలు నామం నుంచి మొదలుకున్న ఆశ వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతివిధి క్రియాకలాపాలు జరగాలంటే ముందు ప్రాణమే ఉండాలి. ఆ ప్రాణమే లేకపోతే, ఆ జీవనమే లేకపోతే మిగతా క్రియాకలాపాలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ ప్రాణం అత్యంత ముఖ్యమైనది. ఇది ప్రాణం ఒక నాభి లాంటిదని చెప్పుకున్నామట. నాభి అరా నాభో సమర్పిత ఇవ. అరా అంటే ఒక చక్రంలో నాభి ఎంత ముఖ్యమైనదో ఆ నాభిని ఆశ్రయించి మిగిలిన అరలు ఉంటాయి, మిగిలిన చెక్కలు ఏవైతే ఉంటాయో అలాగా మిగిలినటువంటి కూడా ఆ అరల రూపంలో ఉంటాయి, చెక్క రూపంలో ఉంటాయి. కానీ ఇది నాభిలాగా పనిచేస్తుంది, అంటే ముఖ్య ఆధారభూతంగా పనిచేస్తుంది ఈ ప్రాణం. అది ప్రాణం లేకపోతే మిగిలిన క్రియాకలాపాలను కూడా వ్యర్థమవుతాయి. అందుకే ఈ చక్రానికి ఉన్నట్టు నాభిలో ఆ అర్పించబడి ఆ అరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నామం నుంచి మొదలుకొని ఆశ వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన నాభి రూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ప్రాణము. అటువంటి ప్రాణరూపం చక్రంలో ఇవన్నీ సమర్పితమై ఉన్నాయి. కాబట్టి ప్రాణమే అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ప్రాణాన్ని బ్రహ్మగా భావించి ప్రాణాన్ని లక్ష్యంగా ఉంచుకొని నువ్వు ఆ ప్రాణరూపి తత్వాన్ని, ప్రాణమే జీవాత్మతో యుక్తమై ఉంది కాబట్టి ప్రాణమే అన్నిటికీ ఆధారం కాబట్టి దాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చేయని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. ఎందుకంటే ప్రాణం లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నాడు, ప్రాణం కోసం జీవిస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రాణమే అన్నిటికీ ఆధారం అంటే పితా మాతగా పోల్చి చెప్పుకున్నాం. ప్రాణమే పితాతో యుక్తమైంది, ప్రాణమే మాత, ప్రాణమే భ్రాత, ప్రాణమే భగిని, ప్రాణమే ఆచార్య, ప్రాణమే బ్రాహ్మణుడు అని చెప్పి ఇక్కడ అన్నిటికీ ప్రాణం అన్నిటికీ ఆధారం. ఏ క్రియాకలాపాలు చేయాలంటే అన్నిటికీ, ఏ వ్యవహారిక క్రియాపాలు చేయాలన్నా, ఏ రకమైన విద్యను పొందాలన్నా అన్నిటికీ ఆధారము ప్రాణమే. కాబట్టి ప్రాణమే ముఖ్యమైనది, ముఖ్యతత్వంతో యుక్తమైంది. కాబట్టి ప్రాణోపాసన చేయాలి అని చెప్పి అందుకే పితా ప్రాణ, మాతా ప్రాణ, భ్రాతా ప్రాణ, శ్వశా ప్రాణ, ఆచార్య ప్రాణ, బ్రాహ్మణ ప్రాణ అని చెప్పి ఈ రకంగా మనకు క్రమంగా చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి మనకు ఇది నాభి చక్రం లాగా, చక్రంలో ఉండే నాభికి ముఖ్య ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో అలాగా మనం ఈ ప్రాణాన్ని తీసుకున్నామంట. ఈ ప్రాణం అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే జీవనం. అదే విషయాన్ని ఇక్కడ 2వ శ్లోకం చూడండి. అంటే ప్రాణం అంటే ఒక జీవనం, అంటే స్వయం జీవాత్మ అని చెప్పుకోవచ్చు. అందుకే ఆ ప్రాణం ఉన్నంత వరకు, ఆ జీవం ఉన్నంత వరకే ఆ విధి నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళా 2వ మంత్రంలో చూడండి. ఇది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భృశం ఇవ ప్రత్యాహం ధిక్ త్వాం అస్తు ఇత్యేవ ఏనం ఆహుః. పితృహ వై త్వం అసి, మాతృహ వై త్వం అసి, భ్రాతృహ వై త్వం అసి, స్వశ్రీహ వై త్వం అసి, ఆచార్య వై త్వం అసి, బ్రాహ్మణాః వా త్వం అసి ఇది అని చెప్పి ఇక్కడ మనకు అంటే ఒకవేళ జీవించి ఉన్నటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో, తల్లి ఎవరైతే ఉన్నదో, భాయి బెహన్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఏదైతే ఉన్నదో వారి పట్ల అనుచిత వ్యవహారం చేసినట్లయితే, ఇది పితర తండ్రికి కానీ, తల్లిని కానీ, అన్నని కానీ, భగిని కానీ, వీళ్ళంతా ఆచార్యుని కానీ, బ్రాహ్మణుని కానీ యత్కించిత్ భృశం ఇవ ప్రత్యాహం, భృశం ఇవ ప్రత్యాహం ధిక్ అంటే వాళ్ళు ధిక్కరించినట్లయితే, వాళ్ళని ఉపేక్షించినట్లయితే, అనిష్టంగా మాట్లాడినట్లయితే తో అప్పుడు మిగిలిన వాళ్ళంతా ఏమంటే ధిక్ ధిక్ త్వాం అస్తు ఇది. అంటే ఈ రకంగా, ఈ ప్రకారంగా అంటే ప్రతికూల భాషను చేస్తున్నావు కాబట్టి అప్పుడు ఏమంటా అంటే నువ్వు పితృఘాతివి, అంటే తండ్రిని చంపేటువంటి వాడివి, తల్లిని చంపేటువంటి వాడివి, నువ్వు నీ అన్నని చంపేటువంటి వాడివి అని చెప్పి మనం నిందిస్తాం అనమాట. అందుకే పితృహ మాతృహ భ్రాతృహ స్వశ్రీహ ఆచార్య బ్రాహ్మణ, నువ్వు బ్రాహ్మణ ఘాతివి,
ఆ పితృఘాతివి, అలాగే భ్రాతృఘాతివి, ఘాతివి అంటే చంపేటువంటి వాడివి అని, నష్టం చేసేటువంటి వాడివి అని చెప్పి ఈ రకంగా ఉద్బోధిస్తాం. అంటే మనకి ఈ ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా, ఏ క్రియాకలాపాలు చేసినా అవన్నీ ప్రాణానికి ఆ హాని కలుగజేస్తాయి. కాబట్టి మనం ఏ విధంగా స్థూలంగా ఈ విషయాల్లో మనము భిన్న భిన్న వ్యక్తుల మధ్య చేసిన వ్యవహారం అయితే ఉందో ఆ సందర్భాన్ని ఎలా ఉపయోగిస్తామో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి. ఒకవేళ ఈ రకంగా మనం ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పినట్లయితే ఇవన్నీ క్రియాకలాపాలు మనం ఏ రకంగా అయితే స్థూల వ్యవహారం చెప్తామో, అలాగే ప్రాణం పట్ల కూడా ఎటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి అది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఆఘాతం కలగకుండా మనం వ్యవహరించాలి అనేది ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఇటువంటి జ్యేష్ఠులకి ఏవైతే మంచి వ్యవహారం చేయమో, చేసిన బట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే వీటికి వ్యతిరేకిస్తామో వాటిలో అన్య వ్యక్తులు, ఆ జ్యేష్ఠులు పండితులు ఎవరైతే ఉన్నదో ఇలాగా నువ్వు పితృఘాతులకు అని చెప్పి భిన్న భిన్న రకాలుగా మనం నిందిస్తుంది అనమాట. ఆ రకంగా ప్రస్తావిస్తుంది అలా చేయకూడదని చెప్పి. ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ అథ యద్యపి यदि कोई पुरुष अपने पिता, माता, भ्राता, भगिनी, आचार्य अथवा ब्राह्मण के लिए कोई अनुचित बात कहता है, అనుచితమైన వ్యవహారం చేసినప్పుడు తో సబ్ ఉసే कहते हैं तुझे धिक्कार है, నీకు ధిక్కారం, సిగ్గుచేటు. తు నిశ్చయ హి పితాకో హనం కరనే వాళ్ళు, నువ్వు నిజంగా మీ తల్లి హనం చేసేవాడివి, నువ్వు తల్లికి హనం చేసేటువంటి వాడివి. ఈ రకంగా అన్ని విషయాలు నువ్వు బ్రాహ్మణి హనం చేసేటువంటి వాడివి అని చెప్పి నిందించానమాట. అస్తు నెక్స్ట్ చూడండి. అథ యద్యపి ఏనాన్ ఉత్క్రాంతం ప్రాణాన్ శూలేన సమాసం వ్యతిషం దహేత్ నైవైనం బ్రూయుః పితా హాసీతి న మాతృహాసీతి న భ్రాతృహాసీతి భ్రాతృహ ఆసీతి న స్వశ్రీహాసీతి న ఆచార్య హాసీతి నా బ్రాహ్మణ ఆసీతి అని చెప్పి ఇక్కడ అంటే ప్రాణః హి ఏవ ఏతాని అథ యది అపి ఏనాన్ ఉత్క్రాంత ప్రాణాన్ అంటే ప్రాణాలు వదిలేసి వెళ్ళినప్పుడు, ప్రాణం వెళ్ళిపోయినప్పుడు, జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు, ఉత్క్రాంత ప్రాణాన్ శూలేన సమాసం వ్యతిషం, శూలేన సమాసం వ్యతిషం దహేత్ న ఏవం ఏనం బ్రూయుః న ఏవం ఏనం బ్రూయుః న ఏవం ఏనం బ్రూయుః పితృహ అసి ఇతి న మాతృహ అసి ఇతి న భ్రాతృహ అసి ఇతి న స్వశ్రీః అసి ఇతి న ఆచార్యః అసి ఇతి న బ్రాహ్మణః అసి ఇతి. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రాణానికి అనుకూలంగా ఈ రకంగా అనుకూలంగా చేసినట్లయితే మన లోకంలో ఏ విధంగా అయితే అంటే ఒకవేళ ఆ ప్రాణాలు వదిలేసి వెళ్ళినప్పుడు శరీర సహితంగా ఉన్నటువంటి అగ్ని ఏ విధంగా వాటిని భస్మీభూతం చేస్తుందో, వాటిని నష్టం చేస్తుందో, అప్పుడు ఎవరు కూడా ఏమి అనేది అనమాట. నువ్వు పితృఘాతం చేశావు, మాతృఘాతం చేశావు, స్వశ్రీఘాతం చేశావు, ఆచార్యుని హనం చేశావు, బ్రాహ్మణ్ణి హనం చేశావు అని చెప్పి ఎప్పుడు ప్రాణం ఉన్నంత వరకు మనం ఎవరికి ఏ క్రియాకల ప్రాణం పట్ల చేసినా అప్పుడు ఆ ప్రాణాన్ని హనం చేస్తున్నాం అంటే అక్కడ ఉండేటువంటి ముఖ్య వ్యక్తులు ఏ విధంగా మనం కాల్సిన వాళ్ళు ఏ విధంగా హనం చేస్తే ఏ విధంగా మనకు నింద రూపం చూస్తామో, అలాగే మన పిండంలో ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని మనము దానికి వ్యతిరేకంగా ఏ క్రియాకలాపాలు చేసినా, మన పిండంలో ఉండే ప్రాణానికి హాని కలిగించే విధంగా ఏ క్రియాకలాపాలు చేసినా ఆ ప్రాణానికి మనం హాని కలిగిస్తున్నాము. అలాగే మన లోకంలో మనకి ఇప్పుడు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నదో
అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆచార్యులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాటి పట్ల వ్యతిరేకించే వ్యవహారం ఎలా ఉంటుందో అది నిందాదాయకంగా ఉంటుంది. అలాగే మనం కూడా ఆ నిందించబడతాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా వ్యవహరించినప్పుడైతే వాళ్ళ జీవం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసినట్లయితే అవన్నీ స్వాతః అగ్ని భస్మీభూతం చేస్తుంది. కాబట్టి అటువంటి ఆ లోకంలో నింద అనేది మనకు ఏ విధంగా ఉండదో అలాగే ఈ ప్రాణం పట్ల కూడా అటువంటి క్రియాకలాపాలు మనకు నష్టం చేయవు. అంటే ఈ రకంగా మనకు ఆ స్థూల వ్యవహారం ద్వారా లోపల ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని ఈ రకంగా అనుకూలమైన వ్యవహారం ద్వారా మనం ఈ ప్రాణతత్వాన్ని రక్షించుకుంటూ ఉండాలనే తత్వాన్ని ఇక్కడ మనకు బోధిస్తున్నామట. కాబట్టి అన్నిటికీ ప్రాణమే ఆధారము. కాబట్టి ఈ రకంగా ఎవరు చూస్తారో, ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో, అంటే తెలుసుకోవడం అంటే మనం ఇప్పుడు నామం నుంచి మొదలుకొని మంత్రం నుంచి మొదలుకొని ప్రాణం వరకు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆ ఒక్కొక్క తత్వాన్ని దాటుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అతివాది రూపంలో చెప్పుకుంటామట. అదే విషయాన్ని అతివాది అనేది ఎందుకంటే ఏ రకంగా చెప్పారంటే కింద చూడండి. ప్రాణోహ ఏవ ఏతాని సర్వాణి భవతి సా వా ఏష ఏవం పశ్యన్యేవం మన్వానః ఏవం విజానన్ అతివాది భవతి తం చేత్ బ్రూయుః అతివాది ఆసీత్ ఇత్యదివాద్యన్ అస్మి ఇతి బ్రూయాన్ అపహ్నువీత. ప్రాణః హి ఏవ ఏతాని సర్వాణి భవతి. అంటే ప్రాణం ఉన్నప్పుడే ఇవన్నీ క్రియాకలాపాలు మనం చేస్తాం. అంటే పితృ విషయంలో తల్లి విషయంలో మనం ఇప్పుడు చెప్పారా అలాగా ప్రాణం ఉన్నప్పుడే ప్రాణః హి ఏవ ఏతాని సర్వాణి భవంతి. ఇవన్నీ ప్రాణం ఉన్నప్పుడు ఈ క్రియాకలాపాలు మనం చేస్తూ ఉంటాం. స వై ఏషః ఏవం పశ్యన్ రకంగా ఆ ప్రాణం పట్ల చూస్తూ ఆ వ్యక్తుల పట్ల చూస్తూ ఏవం మన్వానః మననం చింతన చేసినట్లయితే ఏం విజానన్ ఈ రకంగా విశేషంగా తెలుసుకున్నట్లయితే అతివాది భవతి. అతివాది అంటే ఎక్కువగా తెలుసుకుంటున్నా, ఎక్కువగా మాట్లాడుతున్నా అంటాం కదా, అలాగా అతివాది భవతి అంటే ప్రాణం తత్వం మన దగ్గర ఉందంటే విజ్ఞానంతో యుక్తమై ఉంది కాబట్టి అన్ని తెలుసుకుంటుందా అంట. ఒక్కొక్క తత్వాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం, ఒక్కొక్క స్థాన విశేషం దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామట. అందుకే అతివాది రూపంలో మనం చెప్పుకున్నది ఈ శబ్దాజాలను ఉపయోగించామట. అంటే ఏవం విజాన అతివాది భవతి తం, అటువంటి అతివాది చేత్ బ్రూయుః అతివాది అసి ఇది అతివాది అస్మి ఇది బ్రూయాత్ న అపహ్నువీత అపహ్నువీత ఇది మధ్యం పురుషుల్లో లోట్లకారంలో బహువచనంలో ఉంది. సో న అపహ్నువీత వీటిని తిరస్కరించవద్దు అని చెప్పి ఇక్కడ ఎవరైతే ప్రాణతత్వాన్ని అతివాది చెప్పుకున్నామో అతివాదిని ఎవరంట అంటే ఎక్కువ ఏ విషయాలు అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, అంటే ఎక్కడో మధ్యలో ఆగకుండా వెళ్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు అంట. అటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది అతివాది అంటప్పుడు ఏం మాట్లాడుతున్నప్పుడు అతిగా ముందుకు వెళ్తూ ఉంటాడు అంటే అతివాది అని చెప్తాం కదా, ఆ రకంగా అతివాదికి అని చెప్పుకున్నాం. అటువంటి వ్యక్తికి నిరంతరంగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి అతివాది దృష్టితో మనం చెప్పుకోవచ్చు. అతివాది అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ చేయడానికి కాకుండా అంటే ప్రతి అడుగు మధ్యలో కాకుండా అనుకున్నట్టుగా ముందుకు ఎన్నిక రాకుండా ముందుకు వెళ్ళడం, అన్ని తెలుసుకోవడం, ఇది అతివాది రూపంలో ప్రస్తావించుకున్నామట. పుటా నా దర్శతి మహోదయ. జీ అంటే ఉన్నట్టుగా తెలుసుకుంటూ పోతే అక్కడ ఏది కూడా దాయడానికంటూ ఏది ఉండదు అనమాట. అందుకే ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించారు. किंतु जिनके प्राण उत्क्रमण कर गए हैं उन पिता आदि को यदि वह सूल से एकत्रित और చిన్న భిన్న కలికి జలాదే. అంటే ఈ ప్రాణులు వెళ్ళిపోయిన తర్వాత ఆ పితాది మనకు సంబంధాలు ఏవైతే పిత మాత తల్లి భగిని భ్రాత వీళ్ళంతా వెళ్తున్నదో ఆ సూల్ సే ఏకత్రిత కలికే అంటే అన్నిటిని ఏకత్రితం చేసి చిన్న భిన్నం చేసి మనం అంటే కథలతోటి దాన్ని చితి చెలాయించి చేస్తాం కదా, అలాగే భస్మీభం చేసినప్పుడు కూడా అప్పుడు ఆ సమయంలో पितृह मातृह भाई की हत्या करने वाला बहन की हत्या करने वाला ఈ రకంగా ఎవరు కూడా ఉల్లేఖించదని చెప్పుకున్నాం.
దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కాబట్టి प्राणी ही ये सब है वह जो इस प्रकार देखने वाला इस प्रकार చింతన करने वाला ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అతివాది కింద మనం చెప్పుకున్నాము. అంటే ప్రాణ విషయంలో అతిగా ఆలోచించేటువంటి వ్యక్తులు అంటే ప్రతి క్షణం ముందు వెళ్ళాలనే భావంతో యుక్తమైనటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఇక చింతనం చేసేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో అని అతివాదిగా చెప్పుకున్నామట. అందుకే ఏది ఉస్సే కోయి కహే తు అతివాది హే, ఒకవేళ నువ్వు చాలా అతివాది అని చెప్పావు అనుకోండి, ఉస్సే कहना ही ఉస్సే యహీ कहना चाहिए, అతని కూడా ఏ సమానం చెప్పాలంటే నేను అతివాదిని. ఎందుకంటే ఏది కూడా నేను దాయాలనుకోను, అది ఉన్నట్టుగా అతిగా అన్ని చెప్పేస్తూ ఉంటాను కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి అతివాదిగా అని చెప్పి ఆ రకంగా సమాధానం చెప్పవచ్చు. కాబట్టి మొత్తానికి ప్రాణం అన్నిటికీ ఆధారం కాబట్టి అంటే అన్నిటిలో ముందు ఉంటుంది, అన్నిటికీ ముందు ఉండి అన్ని క్రియాకలాపాలు చేస్తుంటుంది. అటువంటి ప్రాణం పట్ల మనం ఏదైనా ఆఘాతం కలిగినట్లయితే అది దోషయుక్తంగా ఉంటుంది. ఆ ప్రాణం పట్ల అనుకూలమైన స్థితిని మనం ఉత్పత్తి చేసుకున్నట్లయితే అది మనకు ఆత్మ రక్షణగా ఉండి ముందు తీసుకెళ్తుంది, లక్ష్యం వైపు తీసుకెళ్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రాణ విషయంలో ఇక్కడని కాదు వేదాంతంలో కూడా వస్తుంది. ఇప్పుడు మనం ప్రాణం అని చెప్పి సంకేత రూపంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ప్రాణానికి ఆఘాతం కలుగుతుంది, అందుకే మొత్తానికి ప్రాణం జీవాత్మ అని చెప్పుకున్నాం. వీటి ద్వారా ప్రాణం నుంచి మిగతా క్రియాకలాపాలు మనం ముందు చెప్పుకునే నామం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఆశ వరకు ప్రాణం వరకు కూడా అన్ని క్రియాకలాపాలు ప్రాణం ఉన్నప్పుడే కలుగుతాయి. కాబట్టి ప్రాణం అత్యంత ముఖ్యమైనది, ప్రాధాన్యంగా చెప్పాం. కాబట్టి దానికి రక్షణగా మనం అన్ని క్రియాకలాపాలు అనుకూలంగా చేసుకుంటూ ఉండాలి. అది జీవించున్నప్పుడు ఆ జీవాత్మ ఉన్నప్పుడు మనం ఏం క్రియాకలాపాలు చేయాలి. కాబట్టి అటువంటి ఆత్మఘాతం కలిగించకూడదు అనే తత్వాన్ని మనం ఇక్కడ సంకేత రూపంలో చెప్పుకున్నాము. అస్తు ఈ రకంగా ఈ 15వ ఖండంలో మనం చూసాం. ఇక్కడ మళ్ళీ 16వ ఖండంలో ఏమంటున్నా అంటే చూడండి, ఏషతు వా అతివాది యహ సత్యేన అతివదతి సో అహం భగవః సత్యేన అతివాదానితి సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇది సత్యం భగవో విజిజ్ఞాస ఇది. అంటే ఏదైతే సత్యాన్ని సత్య కారణంగా అతివాదం చేస్తున్నాం అంటే ఇప్పుడు సత్యం చెప్పడానికి అతివాదం చేస్తున్నాం అంటే కేవలం సత్య నిర్ణయం కొరికే యథార్థం తత్వాన్ని తెలుసుకోవడం కొరికే అతివాదం చేస్తున్నారు. ఆ విషయం ముందు అతివాది శబ్దంగా ఉపయోగించుకున్నదా. అతివాది అంటే ముందుకు వెళ్ళినప్పుడు నిరాటంకంగా ఆగకుండా ముందుకు వెళ్ళేటువంటి వాడు అతివాది, అంటే అతివాదం చేయడం అన్నమాట. అదే అటువంటి అతివాదం చేస్తున్నాను అక్కడ వాడు అతివాది అనుకునేవాడే ఏం లేదు. ఆ అతివాదం ఎందుకు చేస్తున్నాడు, సత్యం కొరకు చేస్తున్నాడు, సత్యకారణంగా అతివాదం చేస్తున్నామాట. ఈ రకంగా అతివాదం చేస్తున్న వ్యక్తిని ఎందుకు చేస్తుంటే సత్యం కొరకు. అందుకే సత్యేన అతివదతి సో అహం భగవ సత్యేన అతివదాని ఇది. అందుకే సత్యం కొరకు నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం, అందుకే నువ్వు సత్యమే అన్నిటికీ ఆధారం కాబట్టి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే నువ్వు సత్య పరామర్శ ద్వారా విజ్ఞానపూర్వకంగా అతివాదం చేస్తూ సత్యమే తెలుసుకోవాలి. సత్య విషయంలో విశేషంగా జిజ్ఞాస ఉండాలి. కాబట్టి హే భగవన్ నాకు ఆ సత్యం గురించి ప్రస్తావించు. విజిజ్ఞాస ఇది అంటే ఆ విశేష రూపంగా సత్యాన్ని నాకు ప్రస్తావించు అని చెప్పి ఇక్కడ నారదుముని మళ్ళీ దేవల్స్ని అడుగుతున్నారు. ఇక్కడ ఋషి ఏమంటున్నా అంటే యథార్థమ అతివాది ఎవరంటే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో, సత్యాన్ని గ్రహించడానికి వెళ్తున్న వ్యక్తి ఎవరో అతన్ని అతివాదిగా చెప్పుకున్నామాట. సత్యాన్ని గ్రహించడం కొరకు ఎవరైతే ముందుగా ఉంటున్నారో వారిని అతివాది అని చెప్పుకున్నాం. కానీ నారదుడు ఏమన్నా అంటే అయితే భగవాన్ ఈ సత్యం అయితే ఆ సత్యం అతివాదిగా అంటే ముందుకు తెలుసుకునే భావంతో ముందుకు వెళ్ళిన ఆ సత్యం గురించి నాకు ప్రస్తావించు. ఆ సత్యం చే అతివాదిత్వాన్ని అంటే తెలుసుకోవడానికి నాలో జిజ్ఞాస ఉత్పన్నం అంటే నాలో జిజ్ఞాసను కలిగించి నాలో ఆ జిజ్ఞాస కలిగింది, దానికి నాకు ఆ జిజ్ఞాసను ఈ సమాధానం చెప్పు అని చెప్పి ఇక్కడ ఆ ఋషితో ఇక్కడ యాచిస్తున్నామట. అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకో, నువ్వు సత్యాన్ని ఇష్టపడు అని చెప్పి నారద మునికి ఈ రకంగా ఉపదేశించామట. అప్పుడు అయితే నాకు ఆ సత్యం గురించి ఉపదేశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ భగవాన్ నాకు ఆ సత్యాన్ని ఉపదేశించు అని చెప్పి ఇక్కడ ఈ
అంశంలో చెప్పబడింది. जो सत्य का ग्रहण अतिवादी करता है वह निश्चय अतिवादन करता है। भगवान, मैं तो परामर्श सत्य विज्ञान के कारण ही अतिवादन करता हूँ। सत्य की ही तो विशेष रूप से जिज्ञासा करनी चाहिए। నేను సత్యాన్ని తెలుసుకొని విశేష రూపంగా జిజ్ఞాసపూర్వకంగా అడుగుతున్నాను. అందుకే హే భగవాన్, నాకు విశేష రూపంగా సత్యకి జిజ్ఞాస కర్తాహం, నేను సత్యాన్ని తెలుసుకు ఇష్టపడుతున్నాను కాబట్టి నాకు ఆ సత్యాన్ని ఉపదేశించు అని చెప్పి ఈ రకంగా ఈ అంశంలో చెప్పబడింది. అలాగే ఇది ఒకే అంశం చెప్పబడింది ఇక్కడ 16వ ఖండంలో. మళ్ళీ 17వ ఖండంలో ఏమంటున్నా అంటే చూడండి, యదా వై విజానాతి అథ సత్యం వదతి అథ సత్యం వదతి యథా వై విజానాతి అథ సత్యం వదతి న అవిజానాతి న అవిజానన్ సత్యం వదతి విజానన్ ఏవ సత్యం వదతి విజానం తు ఏవ విజిజ్ఞాసితవ్యం విజానన్ విజ్ఞానం ఏవ తు విజిజ్ఞాసితవ్యం విజ్ఞానం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇది విజ్ఞానం భగవః విజిజ్ఞాసే ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే మళ్ళీ ఆ ఋషి ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రస్తావించినప్పుడు సత్యం ఎవరు చెప్పగలుగుతారు అంటే యదా వై విజానాతి అత సత్యం వదతి, ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటాడో అదే సత్యం మాట్లాడగలుగుతాడు. అంటే సత్యం మాట్లాడే వ్యక్తి అతనే ఉంటాడు ఎవరైతే అతని దగ్గర ఆ యథార్థమైన జ్ఞానం ఉంటుందో. అంటే జ్ఞానం అనే వ్యక్తి సత్యం చెప్పగలుగుతాడు, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తే సత్యం చెప్పగలుగుతాడు. ఎవరికైతే ఆ జ్ఞానం ఉండదో, యథార్థ జ్ఞానం ఉండదో ఆ సత్యాన్ని చెప్పలేడు. కాబట్టి నువ్వు సత్య విషయంలో సత్యం తెలుసుకోవడం ఆ జ్ఞానాన్ని అంటే విశేషమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. అంటే విశిష్ట జ్ఞానం ఏదైతే ఉందో, సత్యం మనం గ్రహించడానికి విశేష జ్ఞానం ఏదైతే ఉందో నువ్వు దాన్ని తెలుసుకో అని చెప్పి నారదమునితో ఈ రకంగా ప్రస్తావించాడు. అప్పుడు నారదముని అయితే నాకు ఆ విశిష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉపదేశించు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా ఇక్కడ సంబోధించాడు అనమాట. యదా వై విజానతి అత సత్యం వదతి నా అవిజానం సత్యం వదతి, తెలుసుకోకుండా సత్యం చెప్పలేడు అనమాట. విజానన్యేవ సత్యం వదతి, తెలుసుకొని ఏదైనా సత్యం మాట్లాడగలుగుతాడు. అందుకే విజ్ఞానంతో ఏవ విజిజ్ఞాసితవ్యం, అందుకే విజ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోవాలి, దానికంటే ముఖ్యమైనది ఇది. కానీ ఆ విజ్ఞానం ఉంటే మనం ఏదైనా సత్యం చెప్పగలుగుతాము అని చెప్పి అదే జిజ్ఞాస చేయాలి అన్నప్పుడు హే విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇది, అయితే ఆ విజ్ఞానం గురించి భగవాన్ నాకు ఉపదేశించు అని చెప్పి మళ్ళీ ప్రార్థిస్తామట. ఆ విశేష రూపంగా ఆ విజ్ఞానాన్ని నేను జిజ్ఞాసగా యాచిస్తున్నాను, అది నాకు ఉపదేశించు అని చెప్పి మళ్ళీ ఈ 17వ ఖండంలో కూడా ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత అష్టాదశ ఖండంలో మళ్ళీ యదా వై మనుతే అథ విజానాతి నామత్వ విజానాతి మత్వైవ విజానాతి మతిస్త్వేవ విజిజ్ఞాసితవ్యం ఇది మతిం భగవో విజిజ్ఞాస ఇది. అంటే ఏ సమయంలో మనిషి ఇప్పుడు మనము విజ్ఞానమే సత్యం తెలుసుకోవాలంటే విజ్ఞానం అవసరం, విజ్ఞానం గురించి తెలుసుకో, విజ్ఞానం ఉపాసించు అని చెప్పుకున్నాం. అంటే ఆ విజ్ఞానం విషయంలో మనం ఆ విశేషమైన విజ్ఞానం పొందాలి అంటే ఏం చేయాలంటే ముందు ఆ విజ్ఞానం పొందాలంటే మననం చేయాలన్నమాట. ఏం చేయాలి ఆ సమయంలో యథావై మనుతే అథ విజానాతి, అంటే మనం ఏ తెలుసుకోవాలని దాని విషయంలో మననం చేయాలి. మననం చేయాలనుకున్నప్పుడే ఆ విషయాన్ని మనం లోతుగా చెప్పగలుగుతామట. కానీ మననం లేనంత వరకు ఆ విషయాన్ని మనం చెప్పలేము. అంటే ఏ సమయంలో మనిషి మనపూర్వకంగా చేయగలుగుతాడు అని విశేష రూపంగా తెలుసుకోగలుగుతాడు అనమాట. మననం లేనప్పుడు ఆ విషయం మనం వ్యక్తం చేయాలి, అభివ్యక్తం చేయలేము. అందుకే నామత్వ విజానాతి మత్వైవ విజానాతి మతిస్తు ఏవ విజిజ్ఞాసితవ్యం. అందుకే మనం మననం చేయకుండా ఏది చెప్పలేము కాబట్టి మనమే అత్యంత అనివార్యము. మనం చేసినప్పుడు మనం చెప్పగలుగుతాము. కాబట్టి మనం కావాలంటే ఆ మతికి విశేష రూపంగా జిజ్ఞాస చేయాలి. మనం కావాలంటే ఆ మతి విశేషాన్ని మనం విశేషంగా తెలుసుకోవాలి. కాబట్టి మతిస్తు ఏవ విజిజ్ఞాసితవ్యం, అంటే మతినే మనం విశేషంగా ముందుగా దాన్ని తెలుసుకోవాలి, విశేషంగా ధ్యానించాలి.
అందుకే ఆ మతిని ఉపాసించు అని చెప్పి ఆ దేవర్షి మనుకు నారదమునికి ప్రస్తావించినప్పుడు అయితే మతిం భగవో విజిజ్ఞాస ఇది అయితే విశేష రూపంగా ఆ మతి విషయంలో నాకు ఆ ఆ జ్ఞాన్ని కలిగించు, ఆ ఉపదేశాన్ని ఇవ్వు, ఆ మతి విషయాన్ని నాకు ఉద్బోధించు అని చెప్పి మళ్ళీ జిజ్ఞాసపూర్వకంగా ప్రార్థించాడనమాట. కాబట్టి ఇక్కడ క్రమంగా ఏం చెప్పాం, సత్యం తెలుసుకోవాలి, విజ్ఞానం అవసరం. ఆ విజ్ఞానం తెలుసుకోవాలంటే అక్కడ మనకు మతి అవసరం. అంటే మననం చేయడం, చింతనం చేయడం అత్యంత అవసరము. అలా మనం చేయవలసినప్పుడే మనం ఏదైనా ఆ విజ్ఞాన్ని విశేషంగా తెలుసుకోగలుగుతాము. కాబట్టి మనమే విశేషమైనటువంటి తత్వం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ఏదైనా కానీ మననం అత్యంత ఆవశ్యకం. అంటే విశేషమైన జ్ఞానాన్ని పొందాలంటే ఎవరైతే మననం చేస్తారో వారే ఆ విశిష్ట జ్ఞానం పొందగలుగుతారు. మనం చేయకుండా దాన్ని మనం విశేషంగా పొందలేము. కాబట్టి మనం ఏం చేసినా దాన్ని అది మనం ఒకసారి ఆత్మచింతన, మనం తెలుసుకున్న విషయమైనా, స్వాధ్యాయం చేసిన విషయమైనా, మనం చెప్పేటువంటి విషయమైనా, ఎవరైనా కూడా ఆ విషయాన్ని మననం అనేది చేసుకోవాలి. మననం అంటే దాన్ని మనం తెలుసుకుంది, మనం చదివింది కరెక్టా కాదా అన్న విషయాన్ని మనం తిరిగి ఎన్నికి వెళ్ళి తిరిగి చూసినప్పుడే ఆ విషయం అని విశేషంగా పరిజ్ఞానం మన మనసులో స్థిరంగా ఉంటున్నమాట. మననం లేకుండా దాన్ని మంతనం చేయలేము, మననం లేకుండా దాన్ని విశేషంగా అభివ్యక్తి చేయలేము. కాబట్టి ఆ మననానికి పూర్వకంగా చేసినప్పుడు ఆ మతి అనేది స్థిరపడుతుంది. అందుకే ఆ మతి విషయాన్ని జిజ్ఞాసపూర్వకం తెలుసుకోవాలి అని దేవర్షి ప్రస్తావించినప్పుడు భగవాన్ అయితే మతి గురించి నాకు ఉపదేశించు అని చెప్పి మళ్ళీ ప్రస్తావిస్తాడు. అస్తు, ఈ రకంగా అష్టాదశ ఖండం చెప్పుకున్నాం. అలాగే ఏకోన విశతి ఖండంలో చూడండి మళ్ళీ యదావై శ్రద్ధదాతి, యదావై శ్రద్ధదాతి అంటే శ్రద్ధ అంటే కర్తవ్య కర్మలు ఏవైతే తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉందో వాటి పట్ల శ్రద్ధ ఉండాలన్నమాట. యదా వై శ్రద్ధదాతి మనుతే న అశ్రద్ధన్ మనుతే, యదా వై శ్రద్ధదాతి అథ మనుతే న అశ్రద్ధదత్ మనుతే శ్రద్ధదత్ ఏవ మనుతే శ్రద్ధాతు ఏవ విజిజ్ఞాసితవ్యం, శ్రద్ధాతు ఏవ విజిజ్ఞాసితవ్య శ్రద్ధాం భగవః విజిజ్ఞాసే. కాబట్టి ఇక్కడ ముందుగా మనకు ఆ మననం జరగాలి అంటే, మననం చేయాలంటే ముందు మనలో శ్రద్ధ ఉండాలంట. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే మననం చేయగలుగుతాము. శ్రద్ధ లేకుండా మననం చేయలేము. కాబట్టి ముఖ్యంగా మతి మనకు కలగాలి అంటే మనకు ఆ వస్తువు పట్ల, ఆ విషయం పట్ల, మనం ఏ క్రియానుష్ఠానం చేస్తున్నామో, ఏ కర్మానుష్ఠానం చేస్తున్నామో ముందు ఆ కర్మ పట్ల మన శ్రద్ధ ఉత్పన్నం కావాలి. అప్పుడే మనకు ఆ మనన శక్తి, మతి అనేది, బుద్ధి అనేది మనకు ఉత్పన్నం అవుతుంది. అందుకే శ్రద్ధ పూర్వకంగా చేసినప్పుడే అది ఆ జ్ఞాన్ని పొందగలుగుతాము. ఆ జ్ఞాన్ని పొందగలుగుతానికి శ్రద్ధ లేకుండా మనం చేయలేము. మనం లేనప్పుడు ఆ విజ్ఞానం కూడా మనకు కలగదు. కాబట్టి శ్రద్ధ పూర్వకంగానే మనం చేయగలుగుతాం. శ్రద్ధ లేకుండా మనం చేయలేము. అందుకే నువ్వు శ్రద్ధాతత్వాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడు, శ్రద్ధనే తెలుసుకోవడానికి ఇష్టపడు. అందుకే శ్రద్ధాతు ఏవ విజిజ్ఞాస్తవ్య యదా వై శ్రద్ధదాతి అత మనుతే, అంటే శ్రద్ధాపూర్వక మనం చేసినప్పుడు అతను మనం అంటే శ్రద్ధ ఉన్నప్పుడే మనం చేయగలుగుతాడు. నా అశ్రద్ధదత్ మనుతే, ఎవరైతే శ్రద్ధ లేకుండా మనం చేయగలటానికి ఇష్టపడుతుందో అది ఆ రకమైన కర్మానుష్ఠానం చేయలేడు అనమాట. అందుకే అదదత్ ఏవ మనుతే శ్రద్ధాతు ఏవ విజిజ్ఞాసితవ్యం. అందుకే శ్రద్ధాపూర్వకంగా మనం చదువుకోవడానికి యత్నం చేయాలి. అంటే వినా శ్రద్ధ లేకుండా అశ్రద్ధదత్ ఆ జ్ఞాన్ని పొందలేమని చెప్పి ఈ రకంగా ఈ అంశం ద్వారా మనకు తెలుస్తుంది. సరే, కానీ ఏ మనిషి శ్రద్ధాపూర్వకంగా మనం చేస్తాడో అతనికి మాత్రమే ఆ మతి ఉత్పన్నం అవుతుంది.
శ్రద్ధ లేకుండా మనం చేసే వ్యక్తికి ఆ శ్రద్ధాకరణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి మనం చేయాలి. అందుకే శ్రద్ధకి విశేష రూపంగా నువ్వు జిజ్ఞాస చెయ్యి అని దేవర్షి ప్రస్తావించినప్పుడు, అయితే ఆ శ్రద్ధా విషయాన్ని నాకు ప్రస్తావించు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ప్రార్థించినప్పుడు దానికి 20వ ఖండలు ఏం చెప్తున్నారు చూడండి. యదావై నిష్ఠః, యదావై నిష్ఠః, ఇవన్నీ చూడు నిత్యంగా మనకు మనం చేసేటువంటి క్రియాకలాపాలు మనం ఎటువంటి దోషాలు చేస్తామో అటువంటి విషయాల పట్లే లౌకిక విషయాన్ని సంబోధిస్తున్నాను ఇక్కడ. యదావై యదావై నిష్తిష్టతి అథ శ్రద్ధదాతి అనిష్తిష్టన్ శ్రద్ధదాతి నిష్తిష్టన్ ఏవ శ్రద్ధదాతి నిష్ఠాతు ఏవ విజిజ్ఞాసితవ్య ఇది. కాబట్టి నిష్ఠాం భగవ విజిజ్ఞాసే అంటే ఋషి ఏమంటున్నా అంటే నిష్ఠ కూడా ఎవరికి ప్రాప్తమవుతుంది? నిష్ఠ అప్పుడు మతి ఎవరికి ప్రాప్తమవుతుంది? ఎవరికి నిష్ఠ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, వారికి మతి ప్రాప్తమవుతుంది. ఆ మతి ఆ శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. అంటే తెలుసుకొని జిజ్ఞాస ఉన్నప్పుడు ఆ మతి కూడా మనం పొందగలుగుతాం. అలాగే ఆ శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో అటువంటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాం కదా, ఆ శ్రద్ధ ఎవరికైతే కలుగుతుందో అటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడంటే నిష్ఠ కలిగి ఉంటాడనమాట. ఆ శ్రద్ధ కూడా ఎవరికి వస్తుందంటే నిష్ఠావాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నదో అటువంటి వ్యక్తికే నిష్ఠ కలుగుతుంది. నిష్ఠ లేకుండా శ్రద్ధ రాదు. నిష్ఠ లేకుండా ఆ నిష్ఠ ఉన్నప్పుడే శ్రద్ధ ఉత్పన్నం అవుతుంది. అందుకే నువ్వు నిష్ఠనే తెలుసుకోవడానికి ఇష్టపడు అని చెప్పి, నిష్ఠ ఉన్నప్పుడే మనకు శ్రద్ధ అవుతుంది, శ్రద్ధ ఉన్నప్పుడే మతి ఉత్పన్నం అవుతుంది, మతి ఉన్నప్పుడే మనకు సత్యాన్ని తెలుసుకోగలుగుతాం, విశేష జ్ఞానం తెలుసుకోగలుగుతాం. ఆ విశేషమైన జ్ఞానం ఉన్నప్పుడే మనం సత్యం చెప్పగలుగుతాము, సత్యాన్ని వ్యక్తం చేయగలుగుతాము. కాబట్టి శ్రద్ధతో తెలుసుకోవాలని మనలో విశేషమైనటువంటి విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం ఉండాలంటే మనలో మననం ఉండాలి. ఆ మననం పూర్వకంగా ఉన్నప్పుడే మనం ఆ మరణం ఉండాలి. ఆ మరణం కూడా కలగాలంటే మనలో శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉండాలంటే ముందుగా మళ్ళీ నిష్ఠ ఉండాలి. నిష్ఠ ఉన్నప్పుడే మనము కర్మ చేయగలుగుతాము. నిష్ఠ ఉన్నప్పుడే మనం ఆ శ్రద్ధాపూర్వకంగా విశేష జ్ఞాన్ని పొందగలుగుతాం, సత్యం చెప్పగలుగుతాము. కాబట్టి నువ్వు ఆ నిష్ఠనే తత్వాన్ని ముందుగా బ్రహ్మగా భావించి దాన్ని ఉపాసన చెయ్యి. అదొక నిష్ఠా విషయం తత్వం తెలుసుకో అన్నప్పుడు నారద ముని కూడా భగవాన్ అయితే ముందు నిష్ఠా యొక్క ఉపదేశం నాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ప్రస్తావిస్తామట. అందుకే యదావై నిష్తిష్టతి అథ శ్రద్ధదాతి, నిష్ఠా ఉన్నప్పుడే శ్రద్ధాపూర్వకం చెప్పగలుగుతాడు. నా అనిష్టతిష్టతి శ్రద్ధదాతి, అప్పుడు నిష్ఠలకు చేసినట్లయితే ఏం ఆ శ్రద్ధ చూపలేదు, శ్రద్ధ కూడా అతనిలో ఉత్పన్నం కాదు. అందుకే నిష్తిష్టన్యేవ శ్రద్ధదాతి, అందుకే నిష్ఠాపూర్వకంగా ఉన్నప్పుడే శ్రద్ధను ఉత్పన్నం చేసుకోగలుగుతాడు. కాబట్టి నిష్ఠాతు ఏవ విజిజ్ఞాసితవ్య ఇది. అందుకే నిష్ఠాన్ని నువ్వు విశేషంగా తెలుసుకోవడానికి యత్నం చెయ్యి. అందుకే నిష్ఠ భగవో విజిజ్ఞాస అయితే నిష్ఠ గురించి నాకు ఉపదేశించని చెప్పి ఈ రకంగా మళ్ళీ ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత ఏకవింశ ఖండాలు చూడండి. 21వ ఖండంలో యదా వై కరోత్యథా నిస్తిష్టతి న అకృత్వా నిస్తిష్టతి కృత్వైవ నిస్తిష్టతి కృతిస్త్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి కృతిం భగవో విజిజ్ఞాస ఇతి. యదా వై కరోతి నిస్తిష్టతి న అకృత్వా నిస్తిష్టతి కృత్వా ఏవ నిస్తిష్టతి కృతి తు ఏవ విజిజ్ఞాసితవ్య ఇది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే మనం నిష్ఠ యదావై కరోతి అథ నిస్తిష్టతి అంటే నిష్ఠ కూడా ఎవరికి ప్రాప్తమవుతుంది? ఇప్పుడు శ్రద్ధ ఎవరికి ప్రాప్తం? నిష్ఠ కలిగిన వ్యక్తికి ప్రాప్తమవుతుంది. ఆ నిష్ఠ కూడా ఎవరికి ప్రాప్తమవుతుందంటే ముఖ్యంగా కర్మణ్య కరోతిది ఎవరైతే చేయడం అంటే కర్మ చేస్తారో, కర్మ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి కర్మ చేస్తున్నాడో, పురుషార్థం చేస్తున్నాడో అటువంటి కర్మణ్య వ్యక్తికే నిష్ఠ కలుగుతుంది. నిష్ఠ కలిగిన వ్యక్తికే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగిన వ్యక్తికే ఆ మతి ఉత్పన్నమవుతుంది. మతి కలిగిన వ్యక్తికే విశేష జ్ఞానం కలుగుతుంది. విశేష జ్ఞానం కలిగిన వ్యక్తే సత్యాన్ని చెప్పగలుగుతాడు, సత్యాన్ని
వ్యక్తం చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆ నిష్ట కూడా ఎవరికి ప్రాప్తం అవుతుంది అంటే కర్మణ్యన్ అంటే కర్మ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నదో అతనికి నిష్ట కలుగుతుంది. ఎవరికైతే కర్మణ్యత లేదో అతనికి నిష్ట కలగదు. కాబట్టి కృతి భావం ఎవరికి వస్తుందో అంటే కర్మ చేసే భావం, ప్రయత్నం చేసే భావం, పురుషార్థం చేసే భావం ఎవరికైతే ఉంటుందో అతనికి నిష్ట ప్రాప్తం అవుతుంది. ఎందుకే నువ్వు నిష్ఠానే అంటే ఆ నిష్ట ఉత్పన్నం కావాలి అంటే కృతి నీలో పని చేసేటువంటి గుణం, పురుషార్థం చేసేటువంటి గుణం, యత్నం చేసేటువంటి గుణం నీలో రావాలి. అందుకే ఆ కృతి అంటే కర్మణ్యత అనేది నీలో ఉత్పన్నం కావాలి. ఆ కర్మణ్యత విషయంలో విజిజ్ఞాస అని దాని విషయంలో జిజ్ఞాస చేయాలి, దాని విషయం తెలుసుకోవాలి. అయితే నారద మహర్షి అయితే హే ముజే ఆ కృతి ఆ కర్మణ్యత విషయంలోనే విశేషంగా తెలుసుకోవడానికి నాకు ఉపదేశం ఇవ్వు అని చెప్పి మళ్ళా ఆ కృతి విషయంలో కర్మణ్యత విషయంలో కూడా ప్రస్తావిస్తామంట. అది కర్మ చేసి మన నిష్ఠను పొందుతాము. కర్మ చేయకుండా నిష్ఠ రాదన్నమాట. మనం ఏదైనా ప్రారంభించినప్పుడు నిష్ఠ కలుగుతుంది. ప్రారంభించకుండా ఏది కూడా మళ్ళీ నిష్ఠ, శ్రద్ధ ఇవన్నీ ఉత్పన్నం కావు. కాబట్టి ఒకదానితో ఒకటి సంబద్ధంగా రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ మనము క్రమపూర్వకంగా విచారించినట్లయితే మన దైనందిన క్రియాకలాపాలు ఏవి కావచ్చు, మనం చేసే కర్మల్లో లక్ష్యం ఏ లక్ష్యం వైపు వెళ్తున్నామో, ఏ కర్మల వైపు వెళ్తున్నామో, ఏ వృత్తి ధర్మాల్లో ఉన్నామో అటువంటి క్రియాకలాపాలని ఈ రకంగా మానపూర్వకంగా మనం చేసినట్లయితే మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు స్పష్టంగా అత్యంత అనివార్యమైన క్రియా విషయం చెప్తున్నామట. సరే ఇక్కడ నిష్ఠ అనేది ఎవరికి ప్రాప్తం అవుతుంది? కర్మణ్యం చేసే వ్యక్తికి ప్రాప్తం అవుతుంది. అందుకే యథావై కరోతి ఎవరు చేస్తారో అత నిష్తిష్టది, నిష్ఠ అనేది ఉత్పన్నం అవుతుంది. నా అకృత్వ నిష్తిష్టది, చేయకుండా నిష్ఠ కలగదు. కృత్వ ఏవ నిష్తిష్టది, మనం చేసినప్పుడే ఆ నిష్ఠ ఉత్పన్నం అవుతుంది. అందుకే కృతస్థు ఏవ, కృతి అనేది నువ్వు తెలుసుకోవాలి. జిజ్ఞాసితవ్య ఇది, ఆ కృతి విషయంలో నువ్వు తెలుసుకోవాలి. కృతిం భగవో విజిజ్ఞాస ఇది, విజిజ్ఞాస ఇది కృతిం ఏవ, కృతిం భగవో విజిజ్ఞాస ఇది అని చెప్పి ఈ రకంగా నాకు ఆ కృతి గురించే ఉపదేశించు అని చెప్పి మళ్ళా నారదముని దేవతని అడిగాడనమాట. ఇలా చెప్పిన తర్వాత సరే ఆ కృతి కర్మణ్యత ఎలా వస్తుంటే అది చెప్తున్నమాట. యదా వై సుఖం లభతే అథ కరోతి నా అసుఖం లబ్ధ్వా కరోతి నా అసుఖం లబ్ధ్వా కరోతి సుఖమేవ లబ్ధ్వా కరోతి సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇది సుఖం భగవో విజిజ్ఞాస ఇది, సుఖం భగవో విజిజ్ఞాస ఇది. కాబట్టి యదా వై సుఖం లభతే, నీకు నెక్స్ట్ ఏంటి ముందే చెప్పం, నిష్ఠ ఎవరికి కలుగుతుందంటే ఆ నిష్ఠ కూడా ఎలా ఉత్పత్తి అంటే కర్మ వల్ల కలుగుతుంది చెప్పాను. నిష్ఠ ఎవరికి వస్తుంది? కర్మ చేసే వ్యక్తికి నిష్ఠ కలుగుతుంది. కానీ ఆ కర్మ చేయడానికి స్థితి కూడా ఎలా కలుగుతుంటే, ఆ కర్మ చేస్తున్నామంటే మనం కర్మ చేయాలనే కర్మణ్యత మనలో రావాలి అంటే దాంట్లో ఉండే తత్వం తెలుసుకో. సుఖం ఎక్కడ సుఖం ఉంటుందో అక్కడ కర్మ చేస్తాం. నాకు ఇక్కడ సుఖం కలుగుతుంది, ఇక మనకి సుఖం వస్తుంది చెప్తే దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రయత్నం కర్మ చేస్తామట. అంటే ముందు యథావై సుఖం లభతే, నువ్వు ఎక్కడైతే సుఖాన్ని పొందుతావో ఆ సుఖం పొందాలి. మనకి ఈ కర్మ వల్ల మనకి సుఖం పొందగలుగుతాం తెలుస్తున్నామట. అది ఎవరైతే మనసు సుఖం పొందాలనుకుంటాడో లేదా సుఖం పొందుతున్నాడో అక్కడే ఆ కర్మ పట్ల మనకు కర్మణ్యత అంటే కర్మ చేయగలుగుతాడు. అంటే మనం చేసే కర్మ కూడా ఎలా ఉండాలంటే అది ఒక సుఖాన్ని ఇవ్వాలి. సుఖం కలుగుతుందంటే మనం కర్మ చేస్తామట. మనం చేసే కర్మ సుఖాన్ని ఇవ్వడం లేదంటే ఆ కర్మ కూడా ఆ కర్మ తర్వాత క్రియాకలాపాలు కూడా అన్ని శైథిల్యం అయిపోతాయి. అందుకే ఎవరైతే ఇక్కడ జో మనుష్యకు సుఖ ప్రాప్తి హోతా హై తభి వహ కర్తా హై, ఎవరికి సుఖం ప్రాప్తం అవుతుంటుందో అతనే చేయగలుగుతాడు. సుఖం ప్రాప్తం కాని వ్యక్తి ఏం చేయడమాట. అందుకే బినా సుఖకే మిలే కోయి నహి కర్త, అందుకే సుఖం కాదు, ఏ సుఖం లేకుండా ఎటువంటి ఆనందం లేకుండా ఎవరు కూడా ఏ కర్మ చేయరు. సుఖం కలుగుతుంది కాబట్టి కర్మ చేస్తున్నామట. మనం ఏదైనా కర్మ చేస్తున్నాం అంటే ఏదో ఒక ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది కాబట్టి మనం కర్మానుష్ఠానం చేయగలుగుతున్నాము. కాబట్టి మన కర్మలు చేయడం లేదంటే అక్కడ సుఖ ప్రాప్తి లేదు. అందుకే యదా వై సుఖం లభతే అత కరోతి, సుఖం కలిగినప్పుడే చేయగలుగుతాడు. నా అసుఖం లబ్ధ్వా కరోతి, సుఖం లేకుండా ఏ పని చేయలేడన్నమాట. అందుకే సుఖమేవ లబ్ధ్వా కరోతి, సుఖాన్ని పొందుతూనే కర్మ చేస్తూ ఉంటాడు. కాబట్టి సుఖం తు ఏవ విజిజ్ఞాసితవ్యం ఇది, అందుకే సుఖాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఆ రకంగా దేవశ్రీ ప్రస్తావించినప్పుడు సుఖం భగవో విజిజ్ఞాస ఇది, అయితే సుఖాన్ని నాకు ఉపదేశించు, సుఖ విషయంలో ప్రస్తావించు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా ప్రార్థించాడు నారదముని. అప్పుడు
ఆ సుఖం అంటే ఏమిటంటే సుఖం ఎక్కడ ఉంటుందంటే చెప్తున్నాడు. యో వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి భూమా వై సుఖం భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్యః విజిజ్ఞాసితవ్యః ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. అంటే యో వై భూమా తత్ సుఖం అయితే అత్యధికంగా ఉంటుందో దాన్ని సుఖం అంటామంట. ఇక్కడైతే మనం చేసినప్పుడు అత్యధికంగా ఆనందాన్ని కలిగిస్తుందో అది సుఖం. నా అల్పే సుఖం ఏదైతే అల్ప మాత్రంలో ఉందో అది సుఖం కాదనమాట. అది అందుకే మన సుఖం అంటే ఏమిటి? ఏది అత్యంతంగా నిరంతరంగా వస్తుందో అదే సుఖం అని చెప్పి అన్న అల్పే సుఖం వస్తాయి. నువ్వు తాత్కాలికంగా మన సంసారంలో ఉండే సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అల్ప మాత్రంలో ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి, దాంట్లో సుఖం లేదు. కానీ సుఖం ఏంటి? ఏదైతే అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందో అత్యంత దీర్ఘ సుఖాన్ని ఇస్తుందో ఆ ఆ అటువంటిదే సుఖంగా తీసుకోవాలి. అందుకే యో వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి. కాబట్టి భూమైవ సుఖం, భూమలోనే ఆధిక్యంలోనే అధికతలోనే ఎక్కువలోనే సుఖం ఉంటుంది. నా అల్పే సుఖం అంటే తక్కువలో మన సుఖం అనేది ఉండదు. కాబట్టి భూమా ఏవ సుఖం అంటే ఎక్కువ ఏదైతే ఉందో అదే సుఖంగా తీసుకోవాలి. భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్య. అందుకే ఆ భూమ అత్యధికంగా ఏదైతే సుఖం ఎక్కడైతే ఉంటుందో ఆ తత్వాన్ని, ఆ ఎక్కువ అత్యధిక సుఖం ఎవరి దగ్గర ఉంటుంది? ఆ పరమాత్మ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్య ఇది భూమానం భగవో. అయితే ఆ భూమ అంటే అత్యధికం అంటున్నావు కదా, అత్యధిక తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఆ భూమ అంటే ఏమిటి? భగవో విజిజ్ఞాస ఇది. ఆ భూమ గురించి అత్యధికత ఎవరిలో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు అదే ఉపదేశించు అని చెప్పి ఇక్కడ ఈ 13వ ఖండంలో ఈ రకంగా ఉల్లేఖిస్తారన్నమాట. నిశ్చయి జో భూమా హై వహి సుఖ హై, అల్పే సుఖ్ నహి హై, సుఖ్ భూమా హి హై. సుఖం అంటే అత్యధికంగా ఏదై ఉంటుందో అదే మనం సుఖంగా తీసుకోవాలి. భూమాకి విశేష రూపసే విద్య. అందుకే భూమా అనేది ఎక్కువ తత్వంతో ఆనందంతో యుక్తమైంది కదా, దాన్నే విశేష రూపంగా తెలుసుకోవాలి. భగవాన్ అయితే నాకు విశేష రూపంగా ఆ భూమా గురించే ఉపదేశించు అని చెప్పి నారదముని మళ్ళీ ఈ రకంగా ప్రస్తావిస్తాము. కాబట్టి మనం ఏదైతే మనం కోరుకుంటున్నాం, మనం కోరుకుంటున్నామంటే ఆశిస్తున్నామంటే మనకి ఏదైతే అత్యంత సుఖం అని తెలుసుకుంటామో దానికోసం ప్రయత్నం చేస్తామండి. ఏదో సంసారికంలో మనం లౌకికంగా ఉన్నాం కాబట్టి మనకి ఏదైతే దీనివల్ల సుఖం కలుగుతుంది విన్నాం కూడా దానికోసం కర్మ చేస్తున్నామంట. ఆ కర్మ చేస్తున్నామంటే మనకి అక్కడ నిష్ఠ ఉత్పన్నం అవుతుంది. నిష్ఠ ఉత్పన్నం అవుతుంది, శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ వల్లనే అక్కడ మతి అంటే దాన్ని తెలుసుకోవడానికి మతి ఉత్పన్నం అవుతుంది. ఆ మతి వలన మనకు ఆ విశేష జ్ఞానం కలుగుతుంది. ఆ విశేష జ్ఞానం ఉందనుకోండి, యథార్థం సత్యాన్ని తెలుసుకోవాలి. యథార్థం సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఏదైతే ఏ గమ్యస్థానం చదువుకోవాలి, ఏ కర్మలు చేయాలనుకున్నామో, ఏ రకంగా ఉండాలనుకుంటున్నాం అవన్నీ మనం ఆ రకంగా చేసుకోగలుగుతాం, సత్యాన్ని చెప్పగలుగుతాము, విశేషమైనది జ్ఞాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఈ ఒకదానికోటి ఈ రకంగా విశేషంగా ఉల్లేఖించబడ్డాయి. ఇవన్నీ మనం నిత్య నిరంతరంగా చేసేటువంటి క్రియాకలాపాల్లో శైత్యాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనకు ఈ విషయాల పట్ల మనం నిరంతరంగా విచారించినట్లయితే, సూక్ష్మంగా అవలోకనం చేసుకున్నట్లయితే మనం చేసే కర్మల పట్ల మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా చేయాలని మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక సత్యాన్ని బోధించాలి అంటే, సత్యాన్ని చెప్పాలి అంటే మనలో ఖచ్చితంగా మనకు ఆ విశేష జ్ఞానం అనేది ఉండాలి. అని విశేష జ్ఞానం కలిగిన వ్యక్తి ధరించి చెప్పాల్సిన స్వామి దయానంద సరస్వతి ఆ విశేషమైన జ్ఞానం, నిశ్చితమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి సత్యం చెప్పడానికి ముందుకు వచ్చామట. నా చేతులకు చేతి వేళ్లను కొవ్వొత్తిలాగా కాల్చి చెప్పినప్పుడు, కొవ్వొత్తిలాగా కాల్చినప్పుడు కూడా నేను సత్యమే చెప్తాను. అంటే నేను సత్యం చెప్పడానికి భయపడను. అలా ప్రతి విషయంలో మనకు ఏదైతే ఉన్నట్టుగా చెప్పే శక్తి ఎదుగుతుంది. విశిష్టమైన జ్ఞానం, స్థిరమైన జ్ఞానం ఉన్నప్పుడే ఆ వ్యక్తి సత్యాన్ని చెప్పగలుగుతాడు. అలాగే మనం అది ఒక ఉన్నత స్థాయిలో మనం చెప్పుకున్నాం, ఉన్నత స్థితికి చెప్పుకున్నాం. అది సాంసారిక లౌకిక జీవనంలో కూడా మనం సత్యం చెప్పాలంటే, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఆ యథార్థంగా తెలిసిన వస్తువుని పట్ల, పదార్థం పట్ల, వ్యక్తి పట్ల మనం చెప్పగలుగుతాం. అంటే ఆ విశేషమైన జ్ఞానం లేనప్పుడు చెప్తే అది ఆ రకమైనటువంటి తత్వాన్ని బోధించమాట, వ్యతిరేకంగాను ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సత్యం తెలుసుకోవాలంటే మనలో విశేష జ్ఞానం ఖచ్చితంగా కావాలి. అటువంటి వ్యక్తి విశేష జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏదైనా పొందగలుగుతామట. అంటే అన్ని క్షేత్రాల్లో ముందు ఉండగలుగుతాం. బట్ ఆ విశేష జ్ఞానం ఎలా వస్తుందంటే మనలో ముందుగా నిష్ఠ అనేది చూపించబడింది. ఓకే, అవి క్రమంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి
ఇది నిష్ఠాత్మకంగా మనం కర్మానుష్ఠానం చేయాలని మనకు ఇవన్నీ మనకు స్థూలమైనటువంటి లక్షణాలు మనలో అలవాటు చేసుకున్నప్పుడే మనం సూక్ష్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాము. ఇవన్నీ లౌకిక వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాలని ఒక లయబద్ధంగా, ఒక క్రమబద్ధంగా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అస్తు ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో ఎవరికన్నా ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా అడగండి సందేహం ఉంటే. చూడు, దీంట్లో కొత్త విషయం అంటే ఏం చెప్పలేదు. చిన్న చిన్న విషయాలను ఆధారం చేసుకుని ఒక సారగర్భమైన తత్వాన్ని చెప్పాడు. మనకు స్థూల విషయాల పట్ల, స్థూల కర్మల పట్ల మనకు వ్యవస్థితి కథం లేకపోయినట్లయితే మిగతా ఎదుడు ఉత్పన్నం కాదు. చాలా మంది నాకు మనసులో ధ్యానం కలగడం లేదండి, ధ్యానం కలగడం లేదంటే అక్కడ నిష్ఠ. ఇప్పుడు ధ్యానం గురించి అక్కడి నుంచి వచ్చాం కదా మనం. ఆ ధ్యానం కలగాలంటే ఒకదానితో నిమిత్తంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మనలో కర్మణ్యత ఉండాలి, తెలుసుకొని జిజ్ఞాస ఉండాలి, ఆ సుఖము తెలియాలి. సుఖం తెలిసినప్పుడే ఆ సుఖం కొరకు మనం కర్మ చేస్తాం. ఆ కర్మ చేయాలంటే మనలో ఆ నిష్ఠ ఉత్పన్నం కావాలి. నిష్ఠ ఉత్పన్నం ఇవన్నీ క్రమంగా మనకు ఆ క్రమం ఏదైతే ఉందో అవన్నీ మనకు ఏర్పడతాయన్నమాట. ఇటువంటి ఏం శ్రద్ధ లేనప్పుడు, నిష్ఠ లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుందో, అందుకే మనకు ఆ విశేషమైన తత్వం విశేషమైన సుఖ విశేషం తెలుసుకోలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఆ కర్మలో శైథిల్యం వస్తుంది. అందుకే మనకు ఆలస్యం, ప్రమాదం కూర్చున్నప్పుడు మనకు మనసు ఎక్కడికో వెళ్ళిపోవడం, అంటే దాని యొక్క మహత్వం తెలియడం లేదు. కర్మ తెలియకపోవడం కర్మ శైథిల్యం వచ్చింది. నిజంగా దాని యొక్క మహత్వం తెలిసినట్లయితే, దాని యొక్క ఔన్నత్యం తెలిసినట్లయితే, దాని యొక్క ఉపయోగం తెలిసినట్లయితే, దానికోసం ఇవన్నీ నిష్ఠ, శ్రద్ధ ఇవన్నీ క్రమంగా ఉత్పన్నమవుతాయి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటామట. కానీ ఇవన్నీ ఉత్పన్నం చేసుకోవాలంటే ఆ భూమ తత్వం ఏదైతే ఉందో, సుఖ విశేషం ఏదైతే ఉందో, ఆ సుఖ విశేష తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు విశేషంగా ఉద్బోధించబడింది. అస్తు. మహోదయ, అంటే ఎంతవరకు చెప్పినవన్నీ అంటే మన సంకల్పంగా తీసుకొచ్చి ఇప్పుడు ప్రయోగ రూపంలో క్రియలోకి వెళ్తే తప్ప నిష్ట నీకు రాదు. క్రియ చేయాలి. క్రియలో చేసిన తర్వాత నిష్ట వచ్చినప్పుడు, దాని ఫలితం అనుభవించినప్పుడు, సుఖం పొందినప్పుడు అప్పుడు ఆ క్రియ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశం కదా మహోదయ ఇక్కడ. అవునండి, మనకు సూక్ష్మతత్వ విషయాలను కూడా అలా ఉల్లేఖించుకుంటూ స్థూల వైపుకి వచ్చాం, స్థూల క్రియా వైపు వచ్చాం, స్థూల ప్రయోగం వైపు వచ్చాం. ఓకేనా? ఈ స్థూలమైన క్రియాలు ఉన్నప్పుడు మనం సూక్ష్మంగా వెళ్ళిపోతాం అంట. అందుకే మనం దైనందిన క్రియాకలాపాలు స్థూల క్రియలు ఏవైతే చేస్తున్నాం వాటి పట్ల మనకి నిష్ఠ లేనప్పుడు, మిగతా కర్మ లేనప్పుడు మనకు మిగతా కూడా ఏమి చేయలేము. ఏ కర్మలు చేయలేము. ఏదో కర్మ చేయి, ఏదో పని చేయి అంటుంటాం పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ. అలాగే ఏదో చేస్తున్నప్పుడే మన నిష్ఠ, శ్రద్ధ ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. దాంట్లో సుఖం కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ రావడం లేదంటే మనకు దాని పట్ల అవగాహన లేదు. అవగాహన లేదంటే దాని యొక్క మహత్వం తెలుసుకోలేదు, దాని యొక్క లక్ష్యం మనం గుర్తించలేదు. కానీ స్థూల క్రియాకలాపాల పట్ల మనకు నిష్ఠ అనేది అత్యంత అనివార్యం అనేది మనకు విశేషంగా కనిపిస్తుంది. అంటే వీటిని ఆధారం చేసుకుని విచారించినట్లయితే మనకు కర్మ పట్ల ఒక అవగాహన వస్తుంది, కర్మ పట్ల శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. అస్తు మహోదయ, అంటే ఇంతవరకు తత్వం గురించి పూర్తిగా చెప్పి ఇప్పుడు క్రియలోకి దిగమంటున్నారు. క్రియలోకి వచ్చి క్రియలో నిష్టని చూసి ముందుకు వెళ్ళమని ఉపదేశిస్తున్నారు. అంతే కదా మహోదయ? అవునండి. ధన్యవాదం. రేపు ఇవన్నీ ఒకసారి క్రమంగా మనం ఏ స్థితిని, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చేదో అవన్నీ కూడా ఒకసారి రేపు వివరంగా చెప్పండి. మనం దేని కంటే ఏది తెలుసుకోవాలి. ఇప్పుడు మన ధ్యానం నుంచి మొదలుకొని చెప్పినట్లయితే ధ్యానం కంటే విశేషమైంది మనకు విజ్ఞానం అని చెప్పుకున్నాం. విజ్ఞానం కంటే విశేషమైంది మనకు బలం అని చెప్పుకున్నాం. బలం కంటే విశేషమైంది అలాగా అన్నం అని చెప్పుకున్నాం. అన్నం కంటే విశేషమైంది అలాగే మనం క్రమంగా చెప్పుకున్నదా, అది ఒకటి ప్రక్రియ, ఒక శృంఖల మనసులో ఉందనుకోండి. ఒకటి మనం దాని పట్ల ఒకసారి మననం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మననం కూడా అత్యంత అనివార్యం చెప్పుకున్నాం కదా. మననం లేకుండా విశేష జ్ఞానం రాదు. మననం అత్యంత అనివార్యం. కానీ ఒకసారి మనం మననపూర్వకంగా మనం ఏం చెప్పుకుంటున్నా కూడా వాస్తవంగా మనం మననం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా కూడా మనం ఒకసారి ఏం చేసుకున్నప్పుడు దాంట్లో మనం ఒక్క బిందువు మనకు మనసులో కూర్చొని పోయినా అదే మనకు జీవితాంతం ఒక రక్ష కవచం లాగా ఉండి నీకు మార్గం వైపు, ఉన్నత మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తుందన్నమాట. అది విని ఒకసారి మనం ఏవైతే క్రమం ఇవ్వబడిందో ఆ క్రమాన్ని ఒకసారి మీరు అందరూ ఒకసారి అలాగా అవలోకనం చేసుకొని వచ్చేయండి, సింహావలోకనం చేసుకొని వచ్చేయండి. ఓకేనా? దాన్ని బట్టి ఒక విచారణ ఉత్పన్నం చేసుకోవచ్చు. మనకి ఏ అవసరం లేదు. మన ధ్యానంలోకి వచ్చి ఈ తత్వాలు ఉదాహరణతో మనం కొంచెం ఆలోచించండి. ఇప్పుడు కర్మ విషయంలో మనం చేసే కర్మ ఏదైనా చిన్న కర్మ తీసుకోండి. మన ఇంట్లో చేసే ఒక చిన్న పని కావచ్చు. ఆ కర్మ ఎలా చేస్తున్నాం, ఆ కర్మను బట్టి, అందుకే పిల్లవాళ్ళు చేసే కర్మను బట్టి, ఎవరు చేసే ఆ కర్మ బట్టి ఆ పిల్లవాడు ఎంత శ్రద్ధగా ఉన్నాడు, ఎంత గాంభీర్యంగా ఉన్నాడు, ఎంత లోతుగా అతని యొక్క మతి బుద్ధి పనిచేస్తుంది, ఇవన్నీ మొత్తం అవలోకనం చేసుకోవచ్చు అనమాట.
కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేక క్రియాకలాపం మీదనే మనం ఆ వ్యక్తి యొక్క జీవనం నిర్భరపడి ఉంటుంది. వాడి యొక్క నడిచే నడవడికని బట్టి కూడా వ్యక్తిత్వం యొక్క అతని యొక్క వ్యక్తిత్వం ఏముంటుంది చెప్పొచ్చు అనమాట. నడిచే అడుగులు వేసిన వెంటనే అతని వ్యక్తి ఎలా ఉంటాడో నడవడిక తెలిసిపోతున్నాం, ఎంత గాంభీర్యంగా ఎంత అలర్ట్ గా ఉంటున్నా అని చెప్పి. కానీ ఇటువంటి విషయాలు మనకు అవన్నీ సూక్ష్మంగా మనం గమనించి మనకే తేడా తెలుస్తాయి, పక్క వాళ్ళకి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఆత్మ నిరీక్షణ చేసుకున్నట్లయితే ఇవన్నీ మనలో ఉండే దోషాలు మనకు ముందు చాలా బయటకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మనం దీన్ని మార్చుకోవాలి, దీన్ని ముందు దూరం చేసుకోవాలి, ఈ రకంగా మనం ఆచరించాలి అనే విషయాలు ముందు మనలో ఉండే మన దోషాలు మనకు కనిపించినట్లయితే మనం జీవితాన్ని ఉన్నతమైన చేసుకోవచ్చు, సుఖమైన చేసుకోవచ్చు. అస్తు ఒకసారి ఇవన్నీ కూడా క్రమంగా ఏవైతే ఇచ్చారో అవన్నీ క్రమంగా రేపు చెప్పండి. అస్తు అభ్యాసించండి. ఇవి ఎందుకంటే మనకు చిన్న చిన్న విషయాలు చాలా అత్యంత ఉపయుక్తకరంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరికైనా చెప్పడానికైనా మనకు ఇచ్చేయడానికైనా అత్యంత అనివార్యం కూడా. అవి కూడా మనసులో మనం చేసినట్లు అవుతుంది. మనం రకమైనటువంటి సూక్ష్మ నుంచి స్థూలం వైపు మనం ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చామో అలాగే స్థూలం నుంచి సూక్ష్మ వైపు ఎలా వెళ్ళాలని, ఈ స్థూలాన్ని పట్టుకునేప్పుడు సూక్ష్మ వైపు మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి ఆ కర్మానుష్ఠాన్ని మనం ప్రయత్నించేద్దాం. అస్తు అస్తు మిగిలిన అంశాలు ఉన్నాయి, అవి మనం తర్వాత చెప్పుకుందామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.